ఇప్పుడు తెలిస్తే అసలు ఊరుకోదేమో. సో అదే డ్రామా కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇంకెంత చేసినా మహా అయితే ఇంకో 1 మంత్. ఆ తర్వాత నా బాడీలో చేంజెస్ రాకపోయేసరికి తెలిసిపోద్ది. సో అప్పుడు మనం దొరికేస్తాం. అప్పుడు కాదు, ఇప్పుడే దొరికేసాం. అసలు ఇలాంటి విషయాల్లో అబద్ధం ఎలా చెప్పాలనిపించిందే? అయినా దానికంటే తెలీదు. నీకేమైంది అల్లుడు? వాళ్ళడానికి ఉపయోగం ఏముంది? ఇందులో మన తప్పు కూడా ఉంది. మనమే ఏం కనుక్కోకుండానే. మీరు ఆగండి. వీళ్ళ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు. ఎంత మోసం చేశావమ్మా! కొద్ది రోజులుగా నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు. అమ్మా, ఈమెను అనాలంటే నన్ను తను కూడా చెప్తానే అంటుంది, కానీ నేనే చెప్పొద్దన్నాను. సో తప్పు నాది కూడా ఉంది. తప్పెవరిదైనా బాధ మాత్రం అందరిది కదా. ఎన్ని ఆశలు పెట్టుకున్నావు, ఎంతమందితో చెప్పుకున్నావు? ఇప్పుడు ఏమైందనే? ఈ నెల కాకపోతే వచ్చే నెల ప్రెగ్నెంట్ అవుతుంది. దానికోసం ఎందుకు ఈ డిస్కషన్? నేను ఇంకా ప్రెగ్నెంట్ అవ్వడం కష్టమమ్మా. అలా ఏం కాదు, ఛాన్సెస్ ఉన్నాయి. వద్దు వెంకటేశ్వర్లు, నేను ఈ విషయం ఇంకా దాచి తప్పు చేయలేను. పిల్లలు పుట్టడం కష్టం అంటే నాలోనే అత్తమ్మా. సారీ, నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి మీరు వచ్చే పిల్లలపై చాలా హోప్స్ పెట్టుకున్నారని తెలుసు. బట్ మీ అందరి హ్యాపీనెస్ని కిల్ చేయడం ఇష్టం లేకపోయేసరికి చెప్పలేకపోయాం. ఏంట్రా ఏం మాట్లాడుతుంది? ఎప్పటికీ తలిఖానమ్మాయి మన కోడలుగా వచ్చిందంటే నలుగురిలో మన పరువేమవుతుంది? అమ్మా, నలుగురు కాదు 40 మంది అనుకున్నా ఏమీ కాదు. నేను కూడా మీలానే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనుకునే భయపడ్డా. కానీ పీసీఓడి పీసీఓఎస్ ఈ కాలంలో చాలా కామన్గా ప్రతి ఇంట్లో ఉందంట. వీటికి ట్రీట్మెంట్ కూడా ఉంది. సో భయపడక్కర్లేదు. కంగారు పడకుంటే ఎలా ఉంటానురా? ఆగు చెప్తాను. రేపు పంతులు గారు వస్తారు, ఆయన చూసి చెప్తారు. పంతులు గారు చూసి చెప్పడం ఏంటమ్మా? మీరెన్నో హాస్పిటల్స్, ఎంతో మంది డాక్టర్ చుట్టూ తిరిగారుగా. ఇప్పుడు నా కోసం ఇది చేయండి. సారీ అత్తమ్మా, నేను కావాలని చేయలేదు. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారే, ఏదో పంతుల్ని కలవాలంట. నాకేం అర్థం కావట్లేదు ఎలా మేనేజ్ చేయాలో. ఏమైందా నీకు? నేను మాట్లాడుతుంటే ఎక్కడో చూస్తున్నావు. ఏం లేదే. ఏం చేస్తున్నావు? ఎవరితో చాట్ చేస్తున్నావు? ఒక్క నిమిషం. చెక్. ఏంటిది? నేను డోలింగో యాప్లో చెస్ నేర్చుకుంటున్నానే. డ్యూలింగో అది లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ కదా. డోలింగోలో చెస్ కూడా నేర్చుకోవచ్చు. ఇది కూడా ఒక గేమ్ లాగానే. స్ట్రీక్స్ మెయింటైన్ చేయడం, డైలీ ప్రాక్టీస్ చేయడం. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నాను. అవునా? ఇలా ఎవరైనా నేర్చుకోవచ్చా? అవును, బిగినర్స్ అయినా ఎక్స్పర్ట్స్ అయినా ఎవరైనా నేర్చుకోవచ్చు. దీనిలో కాన్సెప్ట్స్ని ఇంకా మూవ్స్ని ఈజీగా సింప్లిఫై చేసి నేర్పిస్తుంది. ఓ, మరి ఒకవేళ స్ట్రీక్ మిస్ అయితే? డోలింగో ఆవుల్ నీకు నోటిఫికేషన్ పంపిస్తుంది. ఓ, ఇదేదో బాగుందే. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకో. సరే. ఏంటి ఇంకా మరి సంగతులు? ఏమున్నాయే, అవేనా విశేషాలు. సరేనే, నేను ఇంటికి వెళ్తా. మా అమ్మ వాళ్ళు ఉన్నారు ఇంట్లో. సరే, మళ్ళీ కలుద్దాం అయితే. బాయ్. నాకు కొంచెం రిలీఫ్గా ఉంది. ఇంట్లో నిజం చెప్పేశాం కదా.
ఇంకా మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. నాకు మాత్రం భయంగా ఉంది, రేపు పంతులు చేంజ్ చెప్తాడా అని. ఏం కాదు, ఎక్కువ ఆలోచించుకో. ఇద్దరి జాతకాలు చూసిన మీదట తెలిసిన విషయం ఏమిటంటే మీ కొడుక్కి కోడలికి ఒక దోషం ఉందమ్మా. దోషమా? అవును, ఆ దోషం తొలగితేనే పిల్లలు పుడతారు. దోషం అంటారేంటి? మరేం చేయమంటారు పంతులు గారు? నెలలో 25 రోజుల పాటు వాళ్ళిద్దరూ కలవకుండా దూరంగా ఉండాలి. నెలలో 25 డేసా? అంటే 5 డేసే కలిసి ఉండాలా? ఏం అక్కర్లేదు. అంటే 25 డేస్ కలవకుండా ఉండి 5 డేస్ కలిసి ఉంటే పిల్లలు పుట్టేస్తారా? పుట్టే అవకాశాలు పెరుగుతాయి. అమ్మాయి కూడా ప్రతి సోమవారం, శుక్ర, శనివారాల్లో పూజలు తప్పకుండా చేయాలి. ఇలా 3 నెలలు పాటిస్తే 3 నెలల? అంటే 3 మంత్స్ ఇలానేనా? నా వల్ల కాదు. అరే అవుతావా? నీకేం తెలీదు. ఏంటమ్మా ఇది? ఇంకా ఈ కాలంలో ఈ నమ్మకాలేంటి? ఏ రోజులైనా కొన్ని నమ్మాలి. నాకు పెండ్లై 2 ఏళ్లైనా నీళ్ళు వసుకోకపోయేసరికి వీళ్ళ నాన్నగారు చెప్పడంతో ఇలా చేస్తేనే నువ్వు పుట్టావురా. ఏమో అమ్మా, నేను ఇవన్నీ నమ్మను. అయినా మా ఇద్దరికి ఇవన్నీ ఇష్టం లేదు. నాకు ఓకే. స్వీటీ, మనం చాలా చేసాం కదా, ఇది కూడా ట్రై చేసి చూద్దాం. ఏదైనా మన పిల్లల కోసమే కదా. అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? నువ్వు నమ్మడం ఏంటి? మీరే ఇలా పుట్టారని తెలిసినప్పుడు మనకు కూడా అలానే పుట్టొచ్చేమో కదా. దీన్ని ఇగ్నోర్ చేయడం ఎందుకు? దీనివల్ల మనమేం కోల్పోం కదా. కరెక్ట్గా మాట్లాడేవమ్మా. అమ్మా, ఆ 5 రోజుల్లో ఏం చేయాలంటే ఎక్కువేం ఆలోచించకండి. ఆలోచించకుండా ఎలా ఉంటా? నువ్వు సింపుల్గా ఓకే చెప్పేశావు. నీకు ఓకే అయితే సరిపోద్దా? నా దక్కర్లేదా? అలా కాదు. నువ్వు మాట్లాడుకో. వాళ్ళైతే పెద్దోళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు. నీకేమైంది? ఇలాంటిదేదో జరుగుతుందని నేను చెప్పొద్దని చెప్పాను. ఇప్పుడు చూడు, 25 డేస్ సెపరేట్గా ఉండాలంటే 5 డేసే కలవాలంట. ఇలా లెక్కేసుకుంటూ కలుస్తారా ఎవరైనా? నేను కనుక్కున్నానండి, ఇలాంటి టైంలో కపుల్స్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదని, దేనికి ఎక్సైట్ అవ్వకూడదని, దూరం చేసి కామయ్యాక మళ్ళీ కలవమన్నారు. మెడికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆ 5 డేస్ ఆర్ నథింగ్ బట్ ఉమెన్స్ ఓవులేషన్ టైం. ఎక్కువ ఆలోచించకండి. హలో స్వీటీ, ఒకసారి కిందకి రా. వస్తున్నా. మమ్మీ పిలుస్తుంది, వెళ్తా. మమ్మీ, రేపు నైటే ఇంటికి వెళ్తున్నాం, లగేజ్ అవి ప్యాక్ చేసుకో. ఏమైందే? నీకే చెప్తుంది, వెళ్ళు వెళ్ళు. సరే.
ఏమైంది అల్లుడు? ఏం ఆలోచిస్తున్నావు? మీరైనా చెప్పొచ్చు కదా మామయ్య. ఏం చెప్పమంటావు? చెప్పు. వాళ్ళ నమ్మకం వాళ్ళది, మనం వద్దంటే వింటారా? నా డే ఎలా జరిగిందో తెలుసా? చాలా అంటే చాలా బోరింగ్గా జరిగింది. ఎందుకంటే నువ్వు నా పక్కన లేవు కదా. స్వీటీ, టైం అవుతుంది, అన్ని సర్దుకున్నావా? హా అమ్మా. లాస్ట్ టైం అడుగుతున్నా, ఎందుకు ఇదంతా? నీకు ఇలా దూరంగా ఉండడం ఈజీయేనా? ఈజీగా ఎవరికి ఉంటుంది వెంకటేశ్వర్లు? కష్టమే, కానీ చిన్న పాజిటివ్ హోప్. ఇప్పుడు ఏమైందని? నువ్వే అన్నావు కదా చాలా కష్టం నీకు దూరంగా ఉండడం అని. అయినా నువ్వు కూడా అన్నావు కదా ట్రాన్స్ఫర్ ఎందుకు రిజెక్ట్ చేసావు, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దామని. దీనికి ఎలా అయిపోతే ఎలా? అప్పుడు నాకు ఇలా ఉంటుందని తెలియక బా, నువ్వు లేకపోతే నాకేం తోచదే. నువ్వు ఒక్కరోజు ఆఫీస్కి రాకపోతేనే నాకేదో అయిపోయింది. ఇంకా నువ్వు ఇంట్లో కూడా ఉండవంటే, నువ్వు లేకపోతే సరిగ్గా తినడం రాదు, సరిగ్గా స్లీవ్స్ ఫోల్డ్ చేసుకుని రాదు, అసలు సరిగ్గా బతకడమే రాదే. నువ్వు నా పక్కన లేకపోతే నాకు నిద్ర కూడా పట్టదు. నా గురించి ఆలోచించే. కావాలంటే నేను అమ్మతో మాట్లాడతాను, అసలు నువ్వు వెళ్ళొద్దు. చిన్న పిల్లల్లా చేస్తున్నావు తెలుసా? పిల్లలు కావాలంటూ నువ్వే పిల్లోళ్ళలా చేస్తావు. వెరీ బ్యాడ్ బిహేవియర్. నువ్వు నన్ను ఎన్నైనా తిట్టు, నేను తీసుకుంటా. నువ్వు నా మీద జోకులే, నేను పడతా. అంతేనే కానీ నన్ను వదిలేసి వెళ్ళకే ప్లీజ్. ఇంకా చాలు, అమ్మ వాళ్ళు చూస్తే బాగోదు. లేట్ అయింది, నేను వెళ్తా. ఏదైనా మన హ్యాపీనెస్ కోసమే కదా. ఇదిగో, నువ్వు ఇలా సెండ్ ఆఫ్ ఇస్తే అస్సలు బాగోదు. నేను మొత్తానికి అక్కడే ఉండిపోతా. నిన్ను వచ్చేలోపు పొట్ట తగ్గించుకో. బాయ్. అల్లుడు, వెళ్ళొస్తాం. బాయ్ అత్తమ్మా. వెళ్ళొస్తాం అల్లుడు. బాయ్ మామయ్య. ఓయ్ వెంకటేశ్వర్లు, అలా డల్గా ఉంటే ఎలా అయ్యా? కాస్త నవ్వుతూ పంపించొచ్చుగా. ఇంకాస్త ఇంకాస్త. బాయ్. అల్లుడు, నువ్వేం కంగారు పడకు. నీ భార్య నీ అంత కాపోయినా మా కూతురులాగా బాగానే చూసుకుంటాం. వెళ్ళొస్తాం. మొత్తానికి అల్లుడు నవ్వాడు. బాయ్ అల్లుడు. బాయ్. బాయ్ అమ్మా. బాయ్. చెప్పు.
రీచ్ అయిపోయాం. మీరు సరిగ్గా తినండి. అత్తమ్మ జాగ్రత్త. సరే, మిస్ యూ. మిస్ యూ టు. స్వీటీ, హా మమ్మీ వస్తున్నా. సరే బాయ్. హాయ్. మన మేనేజర్ చేస్తాడు. ఒకే ఆఫీస్ వాళ్ళం అయ్యుండి ఆఫీస్ టైమింగ్స్లో వీడియో కాల్లో కనెక్ట్ అయ్యామని. వాడి వైఫ్ని కూడా ఒక 2 రోజులు ఎక్కడికైనా పంపమని చెప్తాను. అప్పుడు అర్థమవుద్ది ఆ బాధ ఎలా ఉంటుందో. నువ్వు అరే లేకపోవడం స్వాతినా? అవునమ్మా. ఏమ్మా భోజనం అయిందా? హా అత్తమ్మ, మీది? అయిందమ్మా. కానీ మీరేంటమ్మా ఇలా రెండో రోజుకే? పంతులు గారు దూరంగా ఉండమన్నారంటే ఊర్లో వెళ్ళిపోవడం ఒకటే కాదు, కొంచెం ఇద్దరు డిస్టెన్స్ మెయింటైన్ చేయమని. ఇలాంటివి నిక్కస్తుగా చేస్తేనే అవుతాయి. ఇలా ఫోన్లు వీడియో కాల్లు అవి చేస్తే ఇంకేం ఫలితం? అమ్మా, అవన్నీ ఆయన చెప్పలేదు కదా. అన్నీ ఆయన చెప్తారేంటి, కొన్ని మనం కూడా తెలుసుకోవాలా. అప్పట్లో మేము ఎలా ఉండేవాళ్ళమో, అయినా మీ జనరేషన్ పిల్లలు మా మాట ఎందుకు వింటారు? మీ ఇష్టం. పిల్లలు కావాలనుకుంటే సరిగ్గా పాటించండి. సరే అండి, నేను ఉంటాను. కాదు స్వాతి, స్వాతి సుల్తాన్ వల్లే. కట్ చేస్తుందంటే చెప్పలడు. మామయ్య ఎక్కడ ఉన్నారు? బయట ఉన్నాడు. మామ ఫోన్ కలిసి వీడియో కలిసి ఎక్కువ మాట్లాడుతుంటే మీ అమ్మాయి నిజంగానే ఫోన్ లిఫ్ట్ చేయట్లే. సరిపోయింది. ఈ విషయంలో నేనేం చేయలేనడు. మనం అనుకో ఈ విషయాలన్నీ పట్టించుకోం, కానీ ఆడవాళ్ళు మాత్రం పక్కాగా పాటిస్తారు. సో నేనేం చేయలేనడు. అది కాదంటే ఇప్పుడు మీరు లైట్ తీసుకున్నారా? అల్లుడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు ఏంటి? అల్లుడు. మావయ్య తను తిన్నదా? తిన్నదలుడు. అత్తమ్మా. ఏంటి చెప్పు. స్వీటీ నువ్వేనా? మా అమ్మ కూడా ఫోన్ నాకే ఇచ్చేసింది నీ కాల్స్ తట్టుకోలేక. అయినా వాళ్ళు కూడా అన్నిసార్లు చేస్తావేంటి? ఏంలే, ఊరికినే. ఊరికేనేనా? ఊరికినే. ఏం ఊరికనే?
మా నాన్నేమో అల్లుడు గారు టైం పాడో లేకుండా కాల్స్ చేస్తున్నారమ్మా అని చెప్తున్నారు. చిన్న పిల్లోడని చూడకుండా ఆఖరికి బండి గడు కూడా కాల్ చేసావంట. పాడేమో మా మమ్మీతో బావగారు చదువుకుంటుంటే డిస్టర్బ్ చేస్తున్నాడు మమ్మీ అని చెప్తున్నాడు. మడబ్బా ఆడ చిన్నపిల్లడా, ఒత్తప్పుడు ఊరికి కాల్ చేసి దొబ్బేవాడు. ఇప్పుడు నేను కాల్ చేస్తుంటే ఎత్తట్లేదు. టైము. మా అమ్మేమో అల్లుడు గారికి చెప్పే బాబు ప్రపంచంలోనే ఆయనకు మాత్రమే పెళ్ళా ఉన్నట్టు అన్నిసార్లు కాల్ చేయొద్దని అంటున్నారు. మరేం చేయను, అందరూ కలిసి నన్ను ఇలా చేశారు. స్వీటీ, సరే సరే నేను ఉంటా, మా అమ్మ పిలుస్తుంది. సరిపోయింది. ఇది ఎలా ఉందో తెలుసా, పెళ్లికి ముందు లవర్స్ ఇంట్లో తెలియకుండా సీక్రెట్ గా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు చూడు, అలా ఉంది. నా దరిద్రం ఏంటో, పెళ్లి అయినా కూడా నా సిచ్యువేషన్ లవర్స్ కన్నా దారుణంగా ఉంది. ఇది నీకు మరీ టూ మచ్ గా అనిపించట్లే? స్వీటీ, సరే సరే బాయ్. వసే వసే వసే. మీరే చెప్పండి, ఇది టూ మచ్గా అనిపించట్లే? 2 రోజులకి ఎలా ఉందంటే వీళ్ళు 25 days అంటున్నారు, దట్ టు 3 months అంట. ఎలా ఉంటానో ఏంటో, ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. పోనీ ప్లాన్ అంటే మీరే చెప్పండి, దానికి తగ్గట్టే ప్లాన్ చేద్దాం. ఏమంటారు? Learn chess anywhere, anytime. Download Duolingo app now. Link is in the description.